హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఎస్పెషల్లీ ఎంబీటీ బిఐ మైక్రోబియల్ బయోటెక్నాలజీ 5th సెమిస్టర్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క సిలబస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి 5th సెమ్ సిలబస్ కాబట్టి అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ మనం కానీ చూస్తే ఇక్కడ మనకు 9390730576 అనే నెంబర్ నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది అనేది ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మ్యాక్సిమం వాట్సాప్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ ఇదే నెంబర్కి మనకు టెలిగ్రామ్లో ఒక ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా, మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉండి మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నా కూడా మీరు పంపించండి. మీ పేరు అక్నాలెడ్జ్ చేస్తూ దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ పంపించిన మెటీరియల్ నేను కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అదే మన మోటో కూడా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. మనకి యాక్చువల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో నుండి లాంగ్ క్వశ్చన్స్ మరి షార్ట్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. బట్ నేను ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అన్ని లాంగ్ క్వశ్చన్సే. వీటిని కానీ చదువుకొని పోయినారంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా కొంతవరకు మీకు కవర్ అవుతాయి. మన లక్ బాగుంటే దీంట్లో నుంచే మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్, రైట్ అబౌట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటికలీ ఇంజనీర్డ్ బ్యాక్టీరియా. సో సెకండ్, నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అబౌట్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటికలీ ఇంజనీర్డ్ ఈస్ట్ అన్నాడు. ఇక్కడ రెండు క్వశ్చన్స్ మనకు జెనెటికలీ ఇంజనీర్డ్ బ్యాక్టీరియా ఒకటి, జెనెటికలీ ఇంజనీర్డ్ ఈస్ట్ ఒకటి. ఈ రెండు క్వశ్చన్స్ చదువుకొని పోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ ఇన్ హ్యూమన్ థెరపెటిక్స్. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది సెకండ్ యూనిట్ కానీ చూడండి. సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ మైక్రోబియల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోపెస్టిసైడ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బయోపెస్టిసైడ్ ప్రొడక్షన్ లోపల మైక్రోబ్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారనే దాని గురించి చదువుకొని పోండి. ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది రికాంబినెంట్ మైక్రోబియల్ ప్రొడక్షన్ ఆఫ్ స్ట్రెప్టోకైనేస్. స్ట్రెప్టోకైనేస్ ద ఎంజైమ్. ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది మైక్రోబ్స్ యూజ్ చేసేసి, ఎస్పెషల్గా రికాంబినెంట్ మైక్రోబ్ యూజ్ చేసేసి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి చదువుకోవాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ డీటెయిల్స్ అబౌట్ మైక్రోబియల్ బయోసెన్సార్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, రైట్ అబౌట్ ది రికాంబినెంట్ మైక్రోబియల్ ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఫ్రెండ్స్, ఇవి మీరు నాలుగు క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ చదువుకొని పోయినంటే ఖచ్చితంగా మీకు లాంగ్ ఆన్సర్స్ అనేవి ఈజీగా కవర్ అవుతాయి. మన లక్ బాగుంటే మిగతా క్వశ్చన్స్ 5 షార్ట్ ఆన్సర్స్ కూడా వీటిలో నుంచి వచ్చే ఛాయిస్ అనేది ఉంది. కమింగ్ టు ది యూనిట్ 3 కన్నా చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ డీటెయిల్స్ అబౌట్ హోల్ సెల్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ అన్నాడు. బ్రాడ్ ఏరియాను కవర్ చేస్తుంది. సో దీని గురించి రాయాలి. నెక్స్ట్, రైట్ అబౌట్ మైక్రోబియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టిరాయిడ్స్. మనకు స్టిరాయిడ్స్ ఉంది. ఈ స్టిరాయిడ్స్ మైక్రోబియల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏ విధంగా చేస్తారు, మైక్రోబియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రక్టోజ్ షుగర్ విత్ ద బయోకెటలిస్ట్ ప్రాసెస్ అన్నాడు. బయోకెటలిస్ట్ ప్రాసెస్ ద్వారా హై ఫ్రక్టోజ్ షుగర్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనే దాని గురించి రాయాలన్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే డిస్క్రైబ్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రక్టోజ్ షుగర్ విత్ ద కోకాయ్ బటర్ సబ్స్టిట్యూట్. ఇది యాక్చువల్గా రా మెటీరియల్, వీటిని యూజ్ చేసేసి ఏ విధంగా హై ఫ్రక్టోజ్ షుగర్స్ని ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th యూనిట్ కానీ చూస్తే చూడండి. 4th యూనిట్ కన్నా వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. మిగతా వీడియోస్ కూడా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా అన్ని స్ట్రీమ్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మీరు చేయాల్సిందంతా ఒకటే, ఏ వీడియో దొరకకపోతే జస్ట్ యూట్యూబ్కి కానీ గూగుల్కి వెళ్ళేసేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ దాని పక్కన హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో టైప్ చేశారంటే ఒకవేళ మన ఛానల్లో ఉంటే ఆ వీడియో మీకు వస్తుంది, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది ప్రొసీజర్ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్. సింపుల్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ అనే దాని గురించి డీటెయిల్గా చదువుకొని పోవాలి. నెక్స్ట్ కానీ చూస్తే రైట్ నోట్ ఆన్ హౌ టు రిమూవ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ద ఆక్వస్ ఎఫ్లూయెంట్స్. ఎఫ్లూయెంట్స్ అంటే వేస్ట్ ఎఫ్లూయెంట్స్ ఉన్నాయి. ఈ ఎఫ్లూయెంట్స్ నుండి హెవీ మెటల్స్ని ఏ విధంగా తీసేయాలి, ఎందుకు తీసేయాలి అనే దాని గురించి చదువుకొని వెళ్ళండి. సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఉండి రైట్ అబౌట్ మైక్రో ఆర్గానిజం యూజ్డ్ ఫర్ బయో రెమిడియేషన్. బయో రెమిడియేషన్ ఇస్ అ వెరీ డేంజరస్. ఈ రెమిడియేషన్ని తగ్గించడం కోసం మైక్రో ఆర్గానిజంని ఏ విధంగా
యూజ్ చేస్తున్నారనే దాని గురించి చదువుకొని పోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్, రైట్ నోట్ ఆన్ బయో ఇథనాల్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ అన్నాడు. యాక్చువల్గా ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ ఏ విధంగా చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ బయో అన్నాడంటే మైక్రోబ్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ని యూజ్ చేసేసి ఏ విధంగా చేస్తారనే దాని గురించి రాయాలి. లిగ్నిన్ అండ్ సెల్యులోజ్ వేస్ట్ అనమాట నార్మల్గా. లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో రైట్ నోట్ ఆన్ బయోడీజిల్ ప్రొడక్షన్. ఓకే, బయోడీజిల్ ప్రొడక్షన్ మీద ఒక చిన్న నోట్ రాయమన్నాడు. ఓకే, దాని గురించి చదువుకొని వెళ్ళాలి. ఇంకా లాస్ట్ యూనిట్ కానీ చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ కాపీ రైట్స్. ఇది యాక్చువల్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఉంది. దీనిలో క్వశ్చన్స్ అంటే చిన్న కాన్సెప్టే, బట్ అన్నీ కలగలిపి రాయాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఇవి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి వేరే దాంతో కనెక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూస్తే రైట్ నోట్ ఆన్ పేటెంట్ కాంపోజిషన్ అన్నాడు. ఏ విధంగా పేటెంట్ కాంపోజిషన్ ఉంటుంది అనే దాని గురించి రాయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పేటెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ పేటెంట్ గురించి రాయాలి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ నోట్ ఆన్ ద ట్రేడ్ మార్క్ గురించి అడుగుతున్నాడు. ఓవరాల్గా రైట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఏ విధంగా ఇచ్చినా కూడా మనకు చిన్న కాన్సెప్టే, అట్ ద సేమ్ టైం చిన్న క్వశ్చన్సే యాక్చువల్గా ఇవి. వీటి నుంచి మనకు సింపుల్గా మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. 5th యూనిట్ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఈజీ అయిపోతుంది అనమాట. జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి 5 యూనిట్స్. ఓకే, ఈ యూనిట్స్ చదువుకొని పోండి. డెఫినెట్గా మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి ఐఎమ్ షూర్. ఈ లాంగ్ ఆన్సర్తో పాటు మీకు కనుక ఎక్కువ టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చదువుకొని వెళ్ళినారంటే మీరు బెనిఫిట్ అయితే పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టిల్. అండ్ ఐ హోప్ మీకు మా ఛానల్ ఇంకా ఎంత హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని ఉంటుంది, బట్ టైం ల్యాప్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ఎక్టిక్ వర్క్స్ ఉన్నాయి నాకు. సో కొన్నిసార్లు వీడియోస్ లేట్ అయినా కూడా ఏమనుకోవద్దు. దయచేసి కంటిన్యూస్గా మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే నా ఇంటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.